తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. టాప్ లీడర్ చంద్రబాబు సహా కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, మరికొందరు కీలక నేతలు జైలు పాలయ్యారు. కేడర్ది అదే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కోసం నేతలు, కార్యకర్తలకు భరోసా కల్పించడం, పార్టీని ముందుకు నడిపించే బాధ్యత పూర్తి స్థాయిలో నారా లోకేష్పై పడింది. అప్పటికే టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. అయినా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ తండ్రి చంద్రబాబే అన్నీ తానే పార్టీని నడిపిస్తున్నారు. పరిస్థితులన్నీ తారుమారు కావడంతో పార్టీని, నేతలు, కార్యకర్తలను ముందుకు నడిపించే బాధ్యత లోకేష్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడం, అనంతరం జనసేనతో కలిసి ముందుకెళ్లడం, ఎన్నికల సమయంలో బీజేపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడడం, ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం జరిగిపోయాయి. ఆ జర్నీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ సక్సెస్ఫుల్ లీడర్గా ఎదిగారని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డీబీటీని తెరపై తెచ్చింది లోకేషే. చంద్రబాబు నాయుడు కుమారుడే అయినప్పటికీ లోకేష్ ఎన్నడూ రాజకీయాల వైపు తలెత్తి చూడలేడు. పార్టీలో కానీ, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ లోకేష్ జోక్యం చేసుకోవడం కానీ, వేలు పెట్టడం కానీ చేయలేదు. రాష్ట్ర విభజన జరిగి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. అప్పటి వరకు హెరిటేజ్ బాధ్యతలు చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2009 ఎన్నికల సమయంలో ఆయనకు రూపొందించిన డీబీటీ కాన్సెప్ట్ను టీడీపీకి అందించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు మరోమారు ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ రాజకీయాల్లోకి రావాలని సుముఖత చూపించారు. ఆ మేరకు తన తల్లి నారా భువనేశ్వర్ కూడా లోకేష్ను ప్రోత్సహించారని, రాజకీయ వారసులుగా లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకోవాలని చంద్రబాబుతో కూడా చర్చించారని అప్పట్లో ఆ పార్టీ శ్రేణుల్లో వినిపించింది. నేరుగా ప్రభుత్వంలో కాకుండా తొలుత పార్టీలోకి తీసుకొని తర్వాత ప్రభుత్వంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారనే టాక్ అప్పట్లో వినిపించింది. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్కు తొలుత టీడీపీ జనరల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. లోకేష్ ఎంట్రీని కొంతమంది స్వాగతించినా మరికొంతమంది సీనియర్ నేతలు వ్యతిరేకించారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. పార్టీలో సభ్యత్వ నమోదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల వెల్ఫేర్, ఆర్థిక స్తోమత లేని వారికి, మరణించిన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయడం, వారి పిల్లలకు చదివించుకునేందుకు సహాయపడటం వంటి కార్యక్రమాలతో కేడర్కు చేరువయ్యారు. ప్రతి పనితీరుతో ప్రతిపక్షాలకు జవాబు తర్వాత 2017లో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదే ఏడాది లోకేష్ను చంద్రబాబు తన మంత్రివర్గంలో తీసుకున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖను లోకేష్కు అప్పగించారు. ఈ సమయంలో లోకేష్ను ప్రతిపక్షాల నుండి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. తెలంగాణలో నాటి ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్తోనూ, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకొని అనేక విమర్శలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ లెగసీని కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ లెగసీని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని, కేటీఆర్కు జగన్కు ఉన్నట్లు లోకేష్కు లీడర్షిప్ లేవని, భాష సరిగా రాదని, తెలుగులో మాట్లాడలేడని, డైనమిక్ పర్సనాలిటీ లేదని, మాట్లాడడం రాదని, పప్పు అని అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ అవమానించారు. మీమ్స్ చేయడం, చివరకు బాడీ షేమింగ్ కూడా కామెంట్లు చేశారు. అయినా వీటిని లెక్క చేయకుండా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మలిచేందుకు కృషి చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించి తన పనితనంతో ప్రతిపక్షాలకు ధీటుగానే జవాబు చెప్పారు. అంతేకాకుండా సిఎఫ్ఎంఎస్ రూపకల్పనలోనూ, ఆర్టీజీఎస్ను అందుబాటులో తేవడంలోనూ కృషి చేశారు. టెక్నాలజీ రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు తర్వాత వైఎస్ఆర్సీపీకి అడ్డాగా మారి తెలుగుదేశం పార్టీని అంతగా ఆదరించని మంగళగిరి నుండి 2019లో పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూడా ఓటమి పాలైంది. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక అధికార పక్షం నుండి టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదికగానే వైఎస్ఆర్సీపీ నేతలు తనతో పాటు తండ్రి చంద్రబాబును, తల్లి భువనేశ్వర్ని అవమానకరంగా మాట్లాడి గేలి చేశారు. అయినా వాటిని కుంగిపోకుండా మంగళగిరిలో పాగా వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన మిత్ర బృందంతో కలిసి పార్టీ తరపున ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పోటీ పరీక్షలను, శిక్షణ,
వృద్ధులు ఆర్థిక సహాయం, అత్యవసర ఆరోగ్య సేవలు, వధూవరులకు పెళ్లి కానుకలు, అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనం అందించడం వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువయ్యారు. ఇలా మంగళగిరి నియోజకవర్గంలోనూ అన్ని వర్గాలకు ప్రజలకు లోకేష్ దగ్గరయ్యారు. దీంతో 2024 ఎన్నికలలో లోకేష్ను ఓడించడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పికొడుతూ 90,000 పైచిలకు ఓట్లు మెజారిటీతో భారీ విజయం నమోదు చేశారు. అధికార పక్షం దెబ్బకు కకావికలవుతున్న టీడీపీ క్యాడర్ను బతికించుకోవడం కోసం యువగళం పేరుతో పాదయాత్రను 2023 జనవరి 27న చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం నుండి శ్రీకాకుళం వరకు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి అటు టీడీపీలోనూ ఇటు కార్యకర్తల్లోనూ జోష్ నింపడంతో పాటు ప్రతిపక్షాల్లోనూ గుబులు పుట్టించారు. ఈ యాత్ర మధ్యలో ఉండగా తండ్రి చంద్రబాబును అరెస్ట్ చేశారు. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఇక అక్కడ నుండి లోకేష్కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబును కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. టీడీపీ చిందరవందర అవుతుందని భావించారు. అయినా వాటిని బెదరకుండా తన తండ్రి చంద్రబాబును విడుదల చేయడం కోసం ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడం, సంప్రదింపులు చేయడం, చివరకు చంద్రబాబును బయటకు తీసుకురావడంలో విజయం సాధించారు లోకేష్. ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు. ఈలోగా ఎన్నికలు సమీపించడంతో తిరిగి యువగళం ప్రారంభించారు. మంగళగిరిలో తాను గెలవడంతో పాటు రాష్ట్రంలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు.